విశ్వవిఖ్యాత నగరంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవడమే కాదు, ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అమరావతి నిర్మాణంలో అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నారు. షైనీ ట్రేడ్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో 4, 5, 6 తేదీల్లో విజయవాడ ఎంజీ రోడ్లోని ఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతుంది. సిఆర్డీఏ కమిషనర్ శ్రీ కె కన్నబాబు, ఇతర అధికారులు, నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన రాజధాని నిర్మాణంలోనే కాకుండా రాజధాని పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం వేగంగా సాగుతుందని, రాజధాని పరిసర ప్రాంతంలోని విజయవాడ, ఏలూరు, గుంటూరు పరిసర నిర్మాణ కార్యక్రమాల్లో త్వరలో ఊపందుకున్నాయని, అయితే నాణ్యతతో పాటు సమయాభావాన్ని అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో ఇలాంటి కన్స్ట్రక్షన్ ఎక్స్పో నిర్వహించడం శుభపరిణామం అని, నవ్యాంధ్ర రాజధాని అద్భుతమైన అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలని, అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రయత్నం చేయటం కన్స్ట్రక్షన్ ఎక్స్పో ప్రత్యేకతలు. అమరావతి అంకురార్పణ దశలో విజయవాడ పరిసర ప్రాంతాలపై నిర్మాణ రంగంలో దిగ్గజాల దృష్టి కేంద్రీకృతమైంది. రాయలసీమ, కోస్తాంధ్ర సహా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇక్కడ భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ స్థితిలో స్థానిక భవన నిర్మాణ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం, భవన నిర్మాణ రంగంలో వివిధ సేవలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావాలన్నది ఈ ఎక్స్పో ధ్యేయం. ఈ ఎక్స్పోలు భవన నిర్మాణ రంగ నిపుణులు, యంత్రాలు, పరికరాలు తయారు చేసే కంపెనీలు, ప్రతినిధులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే నిపుణుల సంస్థలు ప్రతినిధులు హాజరయ్యారు. పబ్లిక్, ప్రైవేట్ రంగాలకు చెందిన ఆర్కిటెక్టులు, ప్రాజెక్టు యాజమానులు, ఇంజనీర్లు, కాంక్రీట్ టెక్నాలజీలు హాజరు కానున్నారు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కాన్క్లేవ్ మార్చి 5 తేదీన ఉదయం 11 గంటలకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ కాన్క్లేవ్ పేరుతో ఒక సదస్సు, చర్చా కార్యక్రమం ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, నిర్మాణ రంగంలో సంఘాలు, క్రెడాయి, బిఏఐ, నారెడ్కో, సిఎఫ్ఏ, సబ్కా ఆర్కిటెక్ట్ అసోసియేషన్లు, ఇంజనీర్స్ అసోసియేషన్ పాల్గొంటారు. నిర్మాణ రంగంలో వచ్చే ఆధునిక పరిధులు రాజధాని నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి, పలుక సాంకేతిక అంశాలు, సవాళ్లు వంటివి అంశాలపై చర్చిస్తారు. నిపుణుల అనుభవజ్ఞులు తమ मेरा नाम डॉक्टर डीपी गोयल, विंटर्स फॉर्मवर्क प्राइवेट लिमिटेड से, और मैं बधाई देना चाहता हूँ आंध्र प्रदेश गवर्नमेंट को, जिन्होंने यहाँ पे कंस्ट्रक्शन एक्सपो का आयोजन किया है। विंटर्स हमेशा से पूरे भारतवर्ष में अलग अलग कोने में अपनी सेवाएं प्रदान करता है, और यहाँ एक बार फिर हमारे विजयवाड़ा में ये एक्सपो में हम पार्टिसिपेट करने जा रहे हैं। तो आई रियली अप्रिशिएट इट, और आई ट्रूली बिलीव इट कि इन द इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दिस टाइप ऑफ एक्सपो एंड एग्जीबिशंस play a vital role, and we have a market to showcase our all advanced technology, and Winters is always ahead in innovations, inventions,
and new problem solving services in formwork system. From 1999, this is the legacy of 26 years. We are serving the every corner of India, and in formwork system, from wooden to aluminium and this now safety screen, we are solving the biggest problem of the industry. Then I again thank you CM Saab and this all organizers to organize this nice expo, and I truly believe that Winters will be the partner in the growth of Andhra Pradesh, and I ask Andhra Pradesh government to take us as a partner of your growth. In the construction field, shuttering, scaffolding and this formwork system play a vital role, is the major role, and we save a lot of money of builders and contractors. We provide this material on the rental basis, and this in India, we can say Winters is the pioneer partner of this infrastructure development of India. We also believe that in the mission of Viksit Bharat 2047, Winters will be a partner and play a major role with duty and with serving nature. Thank you very much. Name sir, name sir. My name is DP Goyal, and I am serving in Winters formwork system as a chairman. థ్యాంక్ యూ సార్. Thank you. ఒక 5 సంవత్సరాల పాటు ఆ అమరావతిని తొక్కిపట్టి ఉంచిన ప్రజల ఆకాంక్ష మేరకు 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి అమరావతి నిర్మాణం కావాలి అని కోరుకున్న మీదట ఈరోజు శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఎక్స్పో జరగడం అనేది చాలా అవసరం, చాలా మంచిది కూడా. ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులు అన్ని రంగాల్లో శరవేగంగా నాణ్యతతో heavy equipments. So వాళ్ళందరినీ సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాము. So join your hands together. తదుపరి గౌరవనీయులు రమేష్ గారు, సో వైస్ చైర్మన్ సబ్కా, ఒకసారి వారిని కూడా సగౌరవంగా. ఎస్, అలాగే వారితో పాటు మా కిరణ్ పరచురి గారు, వైస్ చైర్మన్ డైరెక్ట్కో, సో వారు ఉన్నట్లయితే కనుక వారిని వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా చక్కటి జ్ఞాపిక ఇవాల్సి మా ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పో 2025.